ఓకే. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. బీఆర్ఎస్ ఎంపీగా అక్కడ గెలిచారు మీరు. బీఆర్ఎస్ క్యాడర్ అలాగే ఉంది. ఎప్పుడు కూడా విన్నింగ్ హార్స్ని ఎంచుకుంటారు ప్రజలు. ఎవరు గెలుస్తారనుకుంటే వాళ్ళకే ఓటేస్తారు. ఆ బీఆర్ఎస్ మీకు ఆ ఓట్ షిఫ్ట్ ఎట్లా జరగచ్చు? బీఆర్ఎస్ అవునండి. ఇప్పుడు ఎంతమంది జాయిన్ అవుతున్నారు చూడండి. చాలామంది జాయిన్ అయిపోయారు. ఇప్పుడు నిన్న మహేశ్వరంలో మహేశ్వరం కందుకూరు 2 జెడ్పీటీసీలు వచ్చేసిండ్రు, ఎంపీపీ వచ్చేసిండ్రు, వైస్ ఎంపీపీ వచ్చిండ్రు, తుక్కుగూడ వైస్ చైర్మన్ వచ్చిండ్రు, కౌన్సిలర్లు వచ్చిండ్రు, జల్పల్లి మొత్తం వైస్ చైర్మన్ వచ్చిండ్రు, మొత్తం మంది కౌన్సిలర్లు వచ్చేసిండ్రు. బడంగపేటలో పెద్ద కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ చాలా సీనియర్ నాయకుడు వచ్చాడు. నరేందర్ రెడ్డి గారు అని చెప్పి జిల్లాలు కూడా చాలా సీనియర్ ఎక్స్ జెడ్పీటీసీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ అయిన వచ్చాడు. ఇంకా సరూర్ నగర్ కొందరు ఎక్స్ కార్పొరేటర్లు వీళ్ళందరూ రాబోతున్నారు. ఇంతమంది ఒక్కొక్క కాన్స్టిట్యూయెంట్ వస్తే ఇప్పుడు ఇంకా మీరు 10 నిమిషాలు ఉండండి, ఇంకెవరో జాయిన్ కాబోతున్నారు. ఇట్లా నేను చెప్తూ పోతే చాలామంది జాయిన్ అయిపోయారు. సో వీళ్ళంతా కాంగ్రెస్ జాయిన్ అవుతుంది, కాంగ్రెస్ బలపడుతుంది. బీజేపీ వాళ్ళు ఒక గత 5 years నుండి చేరిక కమిటీలు ఎవరన్నా ఒక్కరు గట్టి వాళ్ళు జాయిన్ అయ్యారా? చేరట్లు. ఇక్కడ క్యాడర్ లేదు కాబట్టి ఇక్కడ బీజేపీ పుంజుకోదు. ఏమున్నా ఉంటే ఆ గుడి గురించి టాపిక్ వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు బీఆర్ఎస్లో ఫ్యామిలీని మినహాయిస్తే అత్యధికంగా లాభపడింది రంజిత్ రెడ్డి గారే అనే వాదన. అత్యంత లాభపడ్డది రంజిత్ రెడ్డి అన్న ఊహాగానాన్ని మీరు ఒక కేటీఆర్ గారిను మరి ఎవరిని అడుగుతారు? మీ ఇష్టమిక. నేను పర్సనల్గా లబ్ధి పొందిన, నేను ఎంపీ అయినాక ఒకటే ఒక ఫేవర్ తీసుకునేది ఎవరైనా ప్రూవ్ చేస్తే నేను ఒప్పుకుంటేదాన్ని. అంటే ఎవరు ఓపెన్ ఫర్ ఛాలెంజ్? 100% ఓపెన్ ఫర్ ఛాలెంజ్. నేను అసలు ఎన్నడూ ఒక్కసారి ఒక ఫేవర్ చేయమని అడగలేదు. నాకు ఒక సైట్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్, యాక్టివిటీ సైట్ ఉంది. అది బిఫోర్ బికమింగ్ అన్ ఎంపీ నాకు క్లియర్ చేస్తాను కేసీఆర్. బిఫోర్ అసలు నేను ఎంపీ కాంటెస్ట్ చేస్తాను ఆలోచన లేదు నాకు. అది ఎప్పుడో అది 2003లో మేము 350 కోట్లు కట్టిన సైట్. అది 2003లో ఆ సైట్ అక్కడ క్లియర్ చేశారు. దాని తర్వాత అంతేగాని ఇప్పుడు దాని తర్వాత నేను ఎంపీగా అయిన తర్వాత కేసీఆర్ గారి దగ్గర పోయి ఈ ఫలానా పని చేయించుకున్నాడు, కేటీఆర్ గారు ఇంత సన్నిహితంగా తిరిగిండు, చాలా పనులు చేయించుకున్నాడు, ఒక్క పని చెప్పామనండి.